నమస్కారం. పెద్దలు గౌరవనీయులు ఆకల బాబు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మరి యార్లగడ్డ ఏవి ప్రసాద్ గారు ధర్మకర్తలుగా, అలాగే టీం అందరికీ కూడా మరి ఈ రోజున ప్రమాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, అభినందనలు చెప్తూ, ఇది చాలా పవిత్రమైనటువంటి పని. ఒక దేవాలయాన్ని, దానికి ఉన్న ఆస్తుల్ని, దాని డెవలప్మెంట్ మరి చూడాల్సిందిగా మనకు అప్పచెప్పడం. ఎందుకంటే దేవి గారు అంటే మనకు తెలిసిందే, వాళ్ళు పూర్వమానికి 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే కూడా మచిలీపట్నంలో ఉన్న దేవాలయాలు ఇంచుమించు అన్నీ కూడా పెద్ద అని కూడా వాళ్ళే నిర్మించారు. శివగంగ గుడి కావచ్చు, కళ్ళేపల్లి శివాలయం కావచ్చు, ఇవన్నీ కూడా 19 ఎకరాలు ఆ రోజున మోపిదేవి గుడి కానీ, ఆ గుడికి సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాల కోసం 100 ఎకరాలు వాటికి కేటాయించడం జరిగింది. ఎందుకంటే మేము గుడి కట్టేస్తాం, తర్వాత వారు పట్టించుకోరేమో అనే పరిస్థితులకు లోతుగా ఆలోచించి దానికంటూ ఒక ఆదాయం కావాలి, దానికి ధూపదీప నైవేద్యాలు ఉంటే కళాకాంతులుగా ఉంటాయని పెద్దలు ఆలోచించి ఆ రోజున చేశారు. ఆ యొక్క బాధ్యతని ఇవాళ మరి దేవి గారు, ఈ టీం అందరూ కూడా చాలా శ్రద్ధగా బాధ్యత చేసే మనుషులు కనుక మరి వాళ్ళందరూ కూడా టీం లాగా ఉండి ఈ గుడికి మామూలుగానే 18-20 లక్షల రూపాయల ఆదాయం ఉంది ఈ షాపుల ద్వారా. అదే కాకుండా ఇంకా 4-5 ఎకరాల పొలం ఉంది. అది కాకుండా వీళ్ళందరూ కూడా తలా కాసు వేసుకునే మనుషులు కనుక ఈ గుడి ముందు ఇంకా ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు చేస్తుంది.